స్తుతించెదా నీ నామం దేవా అనుదినం స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం దయతో కాపాడినావు కృపనే చూపించినావు దయతో కాపాడినావు కృపనే చూపించినావు నేనునే మరువనేషు నేనునే విడువనేషు స్తుతించుదాం స్తుతించెదా నీ నామం దేవా అనుదినం స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం దయతో కాపాడినావు కృపనే చూపించినావు దయతో కాపాడినావు కృపనే చూపించినావు నేనునే మరువనేషు నేనునే విడువనేషు స్తుతించెదా నీ నామం దేవా అనుదినం స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం ప్రైజ్ ద లార్డ్. అందరికీ శుభోదయం అండి. దేవునికి మహిమ కలుగును గాక. మనం అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాము. ఆయన్ని స్తుతించటానికి, ఆరాధించటానికి మనకు కావలసిన కేవలము దేవుడు ఏం అడగట్లేదు, మన హృదయము, మన మనస్ఫూర్తి కలిగిన ఆరాధన. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రోషాన్ దేబాసా కర్రా దెలా సేఖేదో రెషే రహనా సెహనంద బహాస్ యహాషో రోఖోదో యహద్రలా జెబరహంద రసేఖేదా షనే సరీకే లెంతెరేబే ఓహోజి మరహంద లహాసే ఖేర బహస్సరో రహన దహాసిలోషే అస్తామ్య హసేఖేర్ బోహోంతే అన్హానా జోహో యశ్రాకే దేలే మే సెకే ఓశ్రాన్ దేబాసా రేకే లాంతో రోకో రహన మాస్ బాషెత్రే అసూరే దెలబా సెకేన మహాసోంతరే అషేకెర దెలబా సోకొంతో రీ క్రాహ జబా రేలే రేకే నో హోజో మాంద మానస ఓష్క్రది లబరసంత అస్యాబ్రెషెదే అస్తురో కొరదాల మాన మహస్సరద యహదో మెహన మాసే మష్కూరి బాలి సెకే నాంతో రేకే రహుదు సోబరియా లాసాకే లబాతో రోసో రప్తిలే మేసా బల్లషత రేకే నాంత నాన్ సామానా షేకిదా రహుదుబో రహసాందల Saktena mashokor do reba babal mankarente. Father God, we come into your presence. Lord, we stand, Lord, acknowledging that the blood of the Lord Jesus Christ, Lord, has redeemed us. And Lord, we thank you for the recognition, the identity in Christ Jesus. We bless your holy name. We lift up our voices to say, great are you, God. Great are
your works, oh Father. Lord, you never fail. Your word never fails, oh Father. Lord, as human brain, we may, Lord, just be taking a day coming as it comes, oh Lord. But what you have said, it is accomplished. It stands forever. And Lord, just few weeks before, you have declared and spoken great anointing on our man of God, oh Father. Lord, we have witnessed and seen the Spirit of God has spoken the word of great increase in this nation, oh God. The souls are redeemed, oh Father God. And we stand in the, Lord, remembrance of it and acknowledge your Spirit is the same. Your Spirit never changes, Deva. నీ ఆత్మ సహాయమును బట్టి ప్రభువా మమ్మల్ని అందరినీ ఈ సమయంలో ఈ ఆరాధనకి ప్రభువా తండ్రి రావడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనములు తండ్రి. We bless you, we bless you, we bless you, Father God. And we pray, Lord, let your people, Lord, not deprioritize the kingdom works and purposes in Jesus' name. Every such hindrance together as a church, we cancel the work of enemy in Jesus' name. Let God's temple prosper in the work of the Lord. Hallelujah. Shabra zakana yahruzodi keleba santo rekeda. Lord, let no day, Lord, of small beginnings be despised by anyone, nor in words, nor in thoughts, in the mighty name of Lord Jesus. Hallelujah. Thank you, Father. And together we bless our nation today. We thank you for our leaders. We thank you for the smooth election process, Prabhuva. సమాధానముతో సంస్థము ప్రభువా దేవా సక్రమంగా జరుగుతున్న ఎలక్షన్ కై మీకు వందనములు ప్రభువా. మా రాష్ట్రము భద్రతకై మీకు మహిమ, మీకు వందనములు ప్రభువా. మా ప్రజలందరి భద్రతకై మీకు వందనములు ప్రభువా. ఒక తల్లి తన బిడ్డని విడవనట్టు ప్రభువా దేవా ఎల్లప్పుడూ ప్రభువా మా గురించి మా కన్న తల్లి కంటే ఎక్కువగా మా కోసము ప్రభువా దేవా ఆలోచన కలిగి మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు మీకు వందనములు. అండ్ దేవా లార్డ్ టుడే we are praying, oh Father, for millions, oh Father, for every soul, oh Father God. వారిని ప్రభువా మేము తాకే విధముగా మీ ఆత్మ ద్వారా మీ వాక్య కార్యము జరిగించడానికి మేము సిద్ధముగా ఉన్నాము. మేము స్వీకరిస్తున్నాము ఆ బాధ్యతని శక్తితో ఓర్పుతో మీ బిడ్డలుగా మమ్మల్ని మేము కనపరుచుకుంటున్నాము. దేవా మమ్మల్ని ప్రభువా బలపరిచి మీ కార్యమును నెరవేర్చుకుంటున్నందుకు మీకు వందనములు ప్రభువా. ఈ రోజు మీ మాట అతి శక్తితో అతి తండ్రి మహిమతో మా మధ్యలో ప్రభువా మా దైవజనుల ద్వారా మీ స్వరము మేము వింటున్నాము. మీకు మహిమ రబ్లా సాకో రేంతే లేకే. Lord, you are a God who speaks, you're God who hears, you're the God who sees, oh Father. You're not like what is not able to speak back to us, oh Father, the stones or wood, oh Father. Lord, we thank you that you're Lord enabling awesome worship through thy Spirit. All the glory, all the honor now and forevermore to you alone, mighty God, in Jesus' name. Amen. Amen. అందరం కలిసి దేవుని ఆరాధిద్దాం, ఆయన స్తుతించేద్దాం. ఎస్, నాట్ ఇంట్రెస్టెడ్? ఆమేన్. స్తోత్రించి కీర్తించి కొనియాడేదన్, మనసార స్తుతించి గణపరచేదన్. స్తోత్రించి కీర్తించి కొనియాడేదన్, మనసార స్తుతించి గణపరచేదన్. దేవాని నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. దేవాని నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా స్తోత్రించి కీర్తించి
స్తుతించి కొనియాడేదన్ మనసార స్తుతించి గణపరచేదన్ స్తోత్రించి కీర్తించి కొనియాడేదన్ మనసార స్తుతించి గణపరచేదన్ దేవా నీ నామము ఎంతో ఉన్నతము స్తుతులు చెల్లింతును కాలమంత దేవా నీ నామము ఎంతో ఉన్నతము స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా మహనీయము నీ నామమది శ్రేష్టము నా జీవితమంతానే స్తుతించిన నీతోనే సరితూగునా నీ నామమహనీయము నీ నామమది శ్రేష్టము నా జీవితమంతానే స్తుతించిన నీతోనే సరితూగునా దేవా నీ నామము ఎంతో ఉన్నతము స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా దేవా నీ నామము ఎంతో ఉన్నతము స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా నామం బలమైనది నీ నామం ఘనమైనది నా జీవితమంతానే స్తుతించిన నీతోనే సరితూగునా నీ నామం బలమైనది నీ నామం ఘనమైనది నా జీవితమంతానే స్తుతించిన నీతోనే సరితూగునా దేవా నీ నామము ఎంతో ఉన్నతము స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా దేవా నీ నామము ఎంతో ఉన్నతము స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా నీ నామం బలమైనది నీ నామం ఘనమైనది నా జీవితమంతానే స్తుతించిన నీతోనే సరితూగునా నీ నామం బలమైనది నీ నామం ఘనమైనది నా జీవితమంతానే స్తుతించిన నీతోనే సరితూగునా దేవా నీ నామము ఎంతో ఉన్నతము స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా దేవా నీ నామము ఎంతో ఉన్నతము స్తుతులు చెల్లింతును నా జీవిత స్తోత్రించి కీర్తించి కొనియాడేదన్
మనసార స్తుతించి గణపరిచేదన్, స్తోత్రించి కీర్తించి కొనియాడేదన్, మనసార స్తుతించి గణపరిచేదన్. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా, నా జీవిత కాలమంతా, నా జీవిత కాలమంతా. ఆమేన్. Lord, you are good and your mercy endureth forever. Lord, you are good and your mercy endureth forever. Lord, you're good. Lord, you are good and your mercy endureth forever. Lord, you are good and your mercy endureth forever. People from every nation and tongue, from generation to generation, we worship you. Hallelujah, hallelujah, we worship you for who you are. We worship you. Hallelujah, hallelujah, we worship you for who you are. You are good. Lord, you're good. Lord, you are good and your mercy endureth forever. Lord, you are good and your mercy endureth forever. Lord, you're good. Lord, you are good and your mercy endureth forever. One more time. Lord, you are good and your mercy endureth forever. People from every nation and tongue, from generation to generation, we worship you. Hallelujah, hallelujah, we worship you for who you are. We worship you. Hallelujah, hallelujah, we worship you for who you are. You are good. You are good. You are good all the time, all the time. You are good. You are good all the time, all the time. You are good. You are good all the time, all the time. You are good. You are good all the time. We worship you all the time. You are good. We worship you. Hallelujah, hallelujah, we worship
worship you for who you are. We worship you. Hallelujah, hallelujah. We worship you for who you are. We worship you. We worship you. Hallelujah, hallelujah. We worship you for who you are. You are good. నా యేసయ్య, యేసయ్యా నా రక్షకా, నా నమ్మదగిన దేవా కీర్తింతును. నా యేసయ్యా నా రక్షకా, నా నమ్మదగిన దేవా కీర్తింతును. ప్రేమింతును నీ సన్నిధానమును, కీర్తింతును యేసయ్యా. ప్రేమింతును నీ సన్నిధానమును, కీర్తింతును యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా నా రక్షకా, నా నమ్మదగిన దేవా కీర్తింతును. నా యేసయ్యా నా రక్షకా, నా నమ్మదగిన దేవా కీర్తింతును. ప్రేమింతును ప్రేమింతును నీ సన్నిధానమును, కీర్తింతును యేసయ్యా. ప్రేమింతును ప్రేమింతును నీ సన్నిధానమును, కీర్తింతును యేసయ్యా. నా విమోచకుడా, నా పోషకుడా, నా నమ్మదగిన దేవా కీర్తింతును. నా విమోచకుడా, నా పోషకుడా, నా నమ్మదగిన దేవా కీర్తింతును. ప్రేమింతును నీ సన్నిధానమును, కీర్తి
ప్రేమింతును యేసయ్యా ప్రేమింతును నీ సన్నిధానమును కీర్తింతును యేసయ్యా నా స్నేహితుడా నా స్నేహితుడా నా సహాయకుడా నా నమ్మదగిన దేవా కీర్తింతును నా స్నేహితుడా నా సహాయకుడా నా నమ్మదగిన దేవా కీర్తింతును ప్రేమింతును నీ సన్నిధానమును కీర్తింతును యేసయ్యా ప్రేమింతును నీ సన్నిధానమును కీర్తింతును యేసయ్యా నా స్నేహితుడా నా స్నేహితుడా నా సహాయకుడా నా నమ్మదగిన దేవా కీర్తింతును నా స్నేహితుడా నా స్నేహితుడా నా సహాయకుడా నా నమ్మదగిన దేవా కీర్తింతును ప్రేమింతును ప్రేమింతును నీ సన్నిధానమును కీర్తింతును యేసయ్యా ప్రేమింతును నీ సన్నిధానమును కీర్తింతును యేసయ్యా ప్రేమింతును నీ సన్నిధానమును కీర్తింతును యేసయ్యా We worship your holy name. We bless you, Lord Jesus. For your good and your mercy endureth forever, Lord. We bless your holy name. We glorify your holy name. Hallelujah, Lord. We worship your holy name. పరలోక దూతాలు నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా నిన్ను ఈ భూమిలోన ప్రజలంత కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా దేవా దేవా పరలోక దూతాలు నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా భూమిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా మహిమా నీకే మహిమా మహిమా నీకే మహిమా మహిమా నీకే మహిమా మహిమా నీకే
మహిమా. దేవా పరలోక దూతాలు నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నీ భూమిలోన ప్రజలంత కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నా కొండ నీవే, నా కోట నీవే, నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే. నా కొండ నీవే, నా కోట నీవే, నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే. నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరాధింతునయ్యా. నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరాధింతునయ్యా. మహిమా మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. దేవా పరలోక దూతాలి నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నిన్ను భూమిలోన ప్రజలంతా కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో దేవా. దేవా పరలోక దూతాలి నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నిన్ను భూమిలోన ప్రజలంతా కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఈ లోక సృష్టి ఈ లోకపు సృష్టి యేసే నామమును గణపరచి కీర్తింతునే. తన న్యాయ పీఠమెదుట ప్రతి మోకాలు తప్పగా వంగునే. ఈ లోకపు సృష్టి యేసే నామమును గణపరచి కీర్తింతునే. తన న్యాయ పీఠమెదుట ప్రతి మోకాలు తప్పగా వంగునే. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ఆరాధనకు పాత్రుడా. యోగ్యుడా యోగ్యుడా పూజకు పాత్రుడా. నిన్నునే ఆరాధింతు నిత్యము ఆరాధింతున్. నిన్నునే ఆరాధింతున్ నిత్యము ఆరాధింతున్. పదివేలలో అతి సుందరుడా నిన్ను
నిన్నునే ఆరాధింతున్ సూర్య చంద్రుల కన్నా తేజోమయుడా నిత్యము ఆరాధింతున్ 10,000లో 10,000లో అతి సుందరుడా నిన్నునే ఆరాధింతున్ సూర్య చంద్రుల కన్నా తేజోమయుడా నిత్యము ఆరాధింతున్ నిన్నునే ఆరాధింతున్ నిన్నునే ఆరాధింతున్ నిత్యము ఆరాధింతున్ నిన్నునే ఆరాధింతున్ నిత్యము ఆరాధింతున్ 10,000లో అతి సుందరుడా నిన్నునే ఆరాధింతున్ సూర్య చంద్రుల కన్నా తేజోమయుడా నిత్యము ఆరాధింతున్. Lord, we worship you, we magnify your holy name, for your good and your mercy endureth forever. You are high, exalted, and there is nobody like you, Father God. From age to age you are the same. You rule and you reign with an outstretched arm, and there is no one to your comparison, Father God. You are the fairest of 10,000s, O Lord. When we magnify you and we glorify and we worship you, Lord, your kingdom manifest in this place in a very strong way. We bless your holy name, Lord. To you belong the glory now and forevermore. In the name of Jesus we pray. Amen. Praise the Lord. How are you all? Is it a good morning to all of you, or is it a good morning? If it's a good morning, you can say good morning to your neighbor. ఇది మంచి ఉదయం అయితే మీ పక్కవారితో శుభోదయము అని చెప్పండి. Okay, as a Christian, there is no bad mornings for us. క్రైస్తవులుగా మనకు చెడు ఉదయాలంటేవి ఏమీ లేవు. Because we live in the environment called Christ. ఎందుకంటే మనము క్రీస్తు అనే వాతావరణంలో జీవిస్తున్నాము. In other words, we make him our dwelling place. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయనను మనము నివసించే స్థలముగా చేసుకున్నాము. And he is dwelling inside of us. ఆయన మనలో నివసిస్తున్నాడు. There are many advantages of dwelling in Christ. క్రీస్తులో జీవించడము ద్వారా అనేకమైన ఉపయోగములు ఉన్నాయి. And everyone must know what are the advantages. ఆ ఉపయోగాలు ఏమిటి అని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా తెలుసుకోవాలి. And when you know the advantages, మీరు ఆ ఉపయోగాలను తెలుసుకున్నప్పుడు you will never be disadvantageous. మీరు ఎన్నడూ కూడా నిరుపయోగములో ఉండరు. Hallelujah. హల్లెలూయా. You'll be mighty in the land. మీరు ఈ దేశంలో గొప్పవారిగా ఉంటారు. You'll be protected. మీరు భద్రపరచబడతారు. You'll be kept safe. మీరు సురక్షితముగా ఉంటారు. And everything that you need is already available for you. మీకు అవసరమైన సమస్తము కూడా ఇప్పటికే మీకు అందుబాటులో ఉన్నది. So this morning I'm going to talk to you about the angels. ఈ ఉదయ కాలంలో నేను దేవదూతలను గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. And angels are available for every one of you. మీలో ప్రతి ఒక్కరికి దేవుని దూతలు అందుబాటులో ఉన్నాయి. How many of you have gone to hospital? ఎంతమంది హాస్పిటల్కి వెళ్ళారు? You all must have gone. మీరు అందరూ వెళ్ళి ఉంటారు. I'm not talking about now, in your life, anytime. మీ జీవితంలో ఎప్పుడైనా ఒకసారి మీరు హాస్పిటల్కి వెళ్ళి ఉంటారు. And you wish that it would have been good for me not to go. నేను వెళ్ళకుండా ఉంటే బాగుండేది అని మీరు కోరుకుంటారు. Yes or no? Okay, now there is a saying that all of you know that prevention is better than cure. జబ్బు కంటే ముందు నయము అవ్వడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అనే ఒక సామెత ఉంది. And that is very, very important for us. అది మనకి చాలా ముఖ్యము. Now many people try to sell insurance to you. చాలా మంది మీకు ఇన్సూరెన్స్ని అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. And the first thing that they give you is fear.
మొట్టమొదటిగా వారు మీకు ఇచ్చేది భయము. And out of fear, you buy insurance. భయము కారణముగా మీరు ఇన్సూరెన్స్ కొనుక్కుంటూ ఉంటారు. And they call insurance against disasters. ఆ విపత్తులకు వ్యతిరేకముగా మీరు బీమా తీసుకోండి అంటారు. God's protection is not insurance, దేవుడి భద్రత ఇన్సూరెన్స్ కాదు, but it is a prevention. అది ముందుగా తీసుకునేటువంటి జాగ్రత్తగా ఉన్నది. Hallelujah. He doesn't allow you to get into trouble and then helps. No. ఆయన మిమ్మల్ని సమస్యల్లోకి తీసుకువెళ్ళి ఆ తర్వాత బయటకు తీసుకురావడం కాదు, కానీ అసలు దాని లోనికి వెళ్లకుండా. Insurance becomes useful only you get into trouble, and then afterwards it becomes help for you. మీరు సమస్యల్లోనికి వెళ్ళిన తర్వాత మాత్రమే మీకు ఆ ఇన్సూరెన్స్ అనేది సహాయపడుతుంది. So that's the way of the world. అది ఈ లోకము యొక్క తీరు. But God works in a different way. కానీ దేవుడు వేరొక విధముగా పనిచేస్తారు. And God's ways are best. దేవుడి మార్గములు శ్రేష్టమైనవి. And that is protection for you. అదే మీకు భద్రతగా ఉన్నది. Protection from everything. సమస్తము నుండి మీకు భద్రత. Provision for everything. అన్ని విషయములలో మీకు సమకూర్పు సరఫరా. Hallelujah. హల్లెలూయా. Okay, let's pray. Father, we are so thankful to you today for your love towards us. తండ్రి, మీ ప్రేమను బట్టి మీకు మేము ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. Your love endures forever. మీ ప్రేమ నిరంతరము నిలుచును. Your mercy endures forever. మీ దయ నిరంతరము నిలుచును. Thank you for your Son, Jesus Christ. మీ కుమారుడైన యేసుక్రీస్తును బట్టి మీకు కృతజ్ఞతలు. This morning our hearts and minds are open to receive the word. ఉదయ కాలమున వాక్యమును పొందుకోవడానికి మా మనస్సు హృదయములు తెరచి ఉన్నవి. Holy Spirit, speak to us. పరిశుద్ధాత్ముడా మాతో మాట్లాడండి. Give us instruction and guidance in our lives. మా జీవితంలో కావాల్సిన నడిపింపు ఉపదేశములు దయచేయండి. Help us to live a life that is pleasing unto your God. నీకు ఇష్టంగా ఉండేటువంటి జీవితము జీవించడానికి మాకు సహాయం చేయండి దేవా. Life in you is the best life. నీలో ఉండేటువంటి జీవితము శ్రేష్టమైన జీవితము. And let all the people come to know how to live in you. నీలో ఎలాగున జీవించాలో ప్రతి ఒక్కరూ తెలుసుకొందురుగాక. Thank you, Lord, for your love. మీ ప్రేమను బట్టి మీకు వందనములు. We give you praise. మీకే స్తుతి చెల్లిస్తున్నాము. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. 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 Hallelujah. Please be seated. You are a believer. మీరు విశ్వాసిగా ఉన్నారు. Because you have accepted the Lordship of Jesus Christ, you have become a believer in Christ Jesus. మీరు ప్రభువైన యేసుక్రీస్తు అధికారాన్ని అంగీకరించారు. ఆ విధముగా మీరు క్రీస్తులో విశ్వాసిగా అయ్యారు. You have been made the child of God. మీరు దేవుని బిడ్డగా అయ్యారు. Amen. ఆమేన్. Are you joyful about that? ఆ విషయమై మీరు సంతోషిస్తున్నారా? You are a child of God. మీరు దేవుని బిడ్డ. That means you are not an orphan, but you are a child of God. దాని అర్థము మీరు అనాథ కాదు, కానీ మీరు దేవుని బిడ్డగా ఉన్నారు. Say, I am not an orphan, I am the child of the Most High. నేను అనాథను కాదు, కానీ నేను సర్వశక్తిమంతుడైన దేవుని బిడ్డను. Hallelujah. హల్లెలూయా. Jesus said, I will never leave you nor forsake you. యేసు అన్నారు, నేను నిన్ను ఎన్నడూ విడువను, ఎప్పుడు ఎడబాయను. And then he said, I will never leave you as orphans. మరలా ఆయన అన్నాడు, నిన్ను ఎప్పుడు అనాథులుగా నేను విడువను. Amen. Praise the Lord. Say, Jesus said, యేసు అన్నాడు, I will never leave you as an orphan. నేను మిమ్మల్ని అనాథులుగా ఎప్పుడు విడువను. Hallelujah. As a human being, ఒక మనిషిగా someday they become an orphan. ఒకరోజు ఏదో ఒక రోజున వారు అనాథలుగా అవుతారు. Whether it may be when they are 50s, 60s, 70s or 80s. ఒకవేళ వారు 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70, 80 సంవత్సరాల వయసులో అవ్వచ్చేమో. Meaning their parents die. దాని అర్థము వారి తల్లిదండ్రులు చనిపోయి ఉండొచ్చు. And that is what called the orphan. దానినే అనాథగా అని అంటాము. So there is no one looks after you better than your father and mother. మీ తల్లిదండ్రుల కన్నా మిమ్మల్ని బాగా చూసుకునేవారు ఎవరు ఉండరు. Our God is better than our earthly father or mother. ఈ భూమి మీద ఉన్న మన తల్లిదండ్రుల కంటే కూడా దేవుడు ఎంతో బాగా చూసుకుంటారు. He's our father. ఆయన మన తండ్రిగా ఉన్నాడు. Amen. How many of you know that? ఎంతమందికి ఆ విషయము తెలుసు? Say, Lord Jesus, thank you. ప్రభువైన యేసు మీకు కృతజ్ఞతలు అని చెప్పండి. Thank you for your love towards me. నా పట్ల నీ ప్రేమను బట్టి నీకు కృతజ్ఞతలు. You are my father. నీవే నా తండ్రివి. You are my father. నీవు నా తండ్రివి.
And he is father to all in this world. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఆయన తండ్రిగా ఉన్నాడు. But the choice is not with him, choice is with the people. కానీ ఎంపిక చేసుకోవడము దేవునితో లేదు, కానీ ఎంపిక చేసుకోవడము ప్రజల యొద్ద ఉన్నది. People can live as an orphan. ప్రజలు అనాథలుగా జీవించవచ్చు. But there is a place of protection and provision. కానీ భద్రపరిచేటువంటి సరఫరా చేసేటువంటి స్థలం అనేది ఒకటి ఉంది. That is the kingdom of God. అది దేవుని రాజ్యము. Hallelujah. Praise the Lord. దేవునికి స్తోత్రం. And that's the reason we tell everyone, come into the place of safety. ఆ కారణము చేతనే మనం ప్రతి ఒక్కరికి చెబుతూ ఉంటాము, ఈ సురక్షితమైన ప్రదేశంలోనికి రండి అని మనం చెబుతూ ఉంటాము. Amen. What is the safe place of safety? ఆ భద్రపరచబడేటువంటి సురక్షితమైన ప్రదేశం అంటే ఏమిటి? The place of safety is coming as sons and daughters of the Almighty God. సురక్షితమైన ప్రదేశము అంటే సర్వశక్తిమంతుడైన దేవుని కుమార్తెలుగా కుమారులుగా అవ్వడము. The immense privilege of believers or Christians in this age is seen not only in that they understand clearly what was veiled from the prophets. ఈ క్రైస్తవులకైనా విశ్వాసులకైనా ఉన్న గొప్ప ఆధిక్యత ఏమిటంటే, అంతకు ముందు రోజులలో ప్రవక్తలకు బయలుపడని విషయము దేవుని కుమారులుగా మనకు అనుగ్రహించబడినది. It was also veiled to angels. అది దేవుని దూతల విషయము వరకు కూడా. These are the truths of salvation. ఇవి రక్షణ యొక్క సత్యములు. Angels doesn't need salvation. దూతలకు రక్షణ అవసరం లేదు. The angels are beings that doesn't die. దూతలు మరణించవు. So you may say that, okay, there are fallen angels, how about their redemption? పడిపోయిన దేవదూతలు ఉన్నాయి కదా, మరి వాటి విమోచన విషయం ఏమిటని మీరు అడగవచ్చు. Fallen angels cannot be redeemed. పడిపోయిన దేవదూతలను విమోచించలేరు. But the fallen angels are trying to make the man who has been made in the image of God to be pulled along with them into the hell that is made for them. పడిపోయిన దేవదూతలు దేవుని రూపములో దేవుని పోలిక చొప్పున సృష్టించబడిన మనిషిని కూడా వాటితో పాటు నరకానికి తీసుకువెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటాయి. Hell is not made for human beings. It's not for man. నరకము అనేది మనుషుల కొరకు సృష్టించబడలేదు. It was made for the fallen angels. అది పడిపోయిన దేవదూతల కొరకు చేయబడింది. Hallelujah. Say, hell is not made for man. నరకము అనేది మనిషి కొరకు తయారు చేయబడలేదు. Lake of fire is not made for man. ఆ అగ్నిగుండము అనేది మనిషి కొరకు తయారు చేయబడలేదు. It is made for the devil and his agents. అది సాతానుకి వాని దూతల కోసము చేయబడినది. Amen. That means no man need to go to hell. దాని అర్థము ఏ మనిషి కూడా నరకానికి వెళ్ళే అవసరము లేదు. If he choose to believe in the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి కనుక ఆ వ్యక్తి ఎన్నుకుంటే, ఎంపిక చేసుకుంటే, then he doesn't have to go to hell. అప్పుడు ఆ వ్యక్తి నరకానికి వెళ్ళే అవసరమే లేదు. Hallelujah. హల్లెలూయా. What a privilege. ఎటువంటి ఆధిక్యత ఇది. Now many believers, many Christians think that you receive the benefits of salvation when you die. చాలా మంది క్రైస్తవులు విశ్వాసులు ఎలాగో ఆలోచిస్తూ ఉంటారు, మనం మరణించినప్పుడు ఈ రక్షణ యొక్క ప్రయోజనాలన్నీ మనం పొందుకుంటామని అనుకుంటారు. మరణించిన తరువాత. So that's a wrong thing. అది తప్పు. But Bible doesn't talk about it. దాని గురించి బైబిల్ అలా మాట్లాడడం లేదు. Bible says the moment you have accepted the lordship of Jesus Christ, your life completely changes. మీరు ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరిస్తారో ఆ క్షణమునే మీ జీవితం సంపూర్ణముగా మార్చబడుతుందని బైబిల్ చెబుతుంది. Everything of kingdom of heaven is available for us. పరలోక రాజ్యమునకు సంబంధించిన సమస్తము మనకు అందుబాటులో ఉంది. Everything that belongs to God belongs to you. దేవునికి చెందిన సమస్తము నీకు చెందినది. Hallelujah. And that means you are in an advantageous position. దాని అర్థము మీరు ఉపయోగకరమైన లాభకరమైన స్థితిలో ఉన్నారు అని అర్థము. The only problem is you don't know what is available to you. దాని కేవలం ఉన్న సమస్యల్లో కూడా మీకు ఏది అందుబాటులో ఉన్నదో మీకు తెలియకపోవడమే. So every time you come to the church, you receive something new.
మీరు సంఘానికి వచ్చిన ప్రతిసారి కూడా మీరు క్రొత్తది ఒకటి పొందుకుంటూ ఉంటారు. It's not information for you. అది మీకు కేవలం సమాచారముగా లేదు It's కానీ a knowledge for you so that you can walk in that knowledge. ఇది మీకు జ్ఞానముగా ఉన్నది. దానిని బట్టి మీరు ఆ జ్ఞానములో నడుచుకొనులాగున Your ignorance is being removed. మీ అజ్ఞానం అనేది తొలగించబడుతుంది. Amen. ఆమేన్. Praise the Lord. What is an ignorance? అజ్ఞానము అంటే ఏమిటి? Ignorance is a child is in home, maybe 2 or 3 of them. అజ్ఞానము అనగా ఒక ఇంటిలో 2-3 చిన్న పిల్లలు ఉండొచ్చు. And in that home everything is available. ఆ గృహములో అంతా కూడా అందుబాటులో ఉంది. The food is there. ఆహారం ఉంది. Their dresses are there. మరి బట్టలు ఉన్నాయి. The equipments for playing, everything is there. ఆడుకోవడానికి వస్తువులు అన్నీ ఉన్నాయి. But there are certain children will sit in one corner and they don't access what is in that house. కొంతమంది పిల్లలు ఒక మూలనే కూర్చొని వారికి అందుబాటులో ఉన్నవి ఏవి కూడా వారు తీసుకోరు. But there are smart ones. కానీ జ్ఞానం కలిగిన వారు ఉన్నారు. Whatever is needed for them, వారికి అవసరమైనది ఏదైనా సరే, when they need food, వారికి ఆహారం అవసరమైతే they go and get the food. వారు వెళ్ళి ఆహారం తెచ్చుకుంటారు. When they need to do some playing, ఏదైనా ఆడుకోవాలి అంటే they go and play. వారు వెళ్ళి ఆడుకుంటారు. And when any provision, when they wanted to change their clothes or anything that they needed, they go and get it. వారు ఒకవేళ వారి బట్టలు మార్చుకోవాలన్న వారికి ఏది అవసరమైన వెళ్ళి వారు దాన్ని తెచ్చుకుంటారు. Because it's available. ఎందుకంటే అది అందుబాటులో ఉంది. But there are others simply sit and cry and go in a manner that they think that nothing is available, this life is very hard, this life is very difficult. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే కూర్చొని అలాగనే ఏడుస్తూ ఉంటారు, నాకు ఏది అందుబాటులో లేదు, ఈ జీవితం ఎంతో కష్టంగా ఉంది అని అనుకుంటారు. As a Christian, everything is available to you. క్రైస్తవునిగా మీకు సమస్తము అందుబాటులో ఉంది. It is for you to take. అది మీరు తీసుకోవడము మాత్రమే. Not with the wrong means, but with the right means. తప్పు విధానాల్లో కాదు కానీ సరైన విధానములలో. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. Angels have a prominent place in the New Testament. దేవుని దూతలకు నూతన నిబంధనలో ఎంతో ప్రాముఖ్యమైన చోటు ఉన్నది. As well as in the Old Testament. పాత నిబంధనలో ఉన్నట్లుగానే క్రొత్త నిబంధనలో కూడా. In the New Testament, they are mentioned in connection with the birth of Jesus Christ. నూతన నిబంధనలో అయితే యేసుక్రీస్తు జన్మముతో వాటి సంబంధమును గురించి మనకు చెప్పారు. And in his temptation, in his agony in Gethsemane, ఆయన గెత్సెమనే తోటలో వేదనతో ప్రార్థించినప్పుడు, ఆయన శోధించబడినప్పుడు, and again in his resurrection. అలాగనే ఆయన పునరుద్ధానుడైనప్పుడు Angels have a very important role in the New Testament. దూతలకు నూతన నిబంధనలో ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర ఉన్నది. Many people think that angels appear to people or the prophets, that's in the Old Testament. So many Christians believe that there is no ministry of the angels in the New Testament. చాలా మంది క్రైస్తవులు ఎలాగని అనుకుంటారంటే పాత నిబంధనలో దేవుని దూతలు ప్రవక్తలకు కనబడ్డాయి, కానీ క్రొత్త నిబంధనలో దేవుని దూతల పరిచర్య ఏమీ లేదు అని అనుకుంటారు. So it's very important for us to understand the angelic ministry is more in this age. మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ సమయములలో దేవుని దూతల పరిచర్య మరెక్కువగా ఉన్నది. Hallelujah. So there are fallen angels. పడిపోయిన దూతలు అనేవి ఉన్నాయి. And there is no redemption to the fallen angels. ఆ పడిపోయిన దూతలను విమోచించేటువంటి పని లేదు. Many people of the world, they use the fallen angels for their advantage. ఈ లోకంలో ఉన్న చాలా మంది ప్రజలు వారి లాభం కోసము పడిపోయిన దేవదూతలను వాడుకుంటూ ఉంటారు. And they do all the wicked things. ఆ దుష్టమైన పనులన్నీ వారు చేస్తూ ఉంటారు. Maybe to win election they will do that. ఒకవేళ ఎన్నికలలో గెలవడానికి వారు అలా చేయొచ్చు. To be successful in business they will use the fallen angels. వ్యాపారంలో గెలవడానికి వారు ఆ పడిపోయిన దూతలను To get good jobs and remain in the positions they use fallen angels. మంచి ఉద్యోగాలు పొందుకోవడానికి, మంచి స్థానాల్లో ఉండడానికి వారు పడిపోయిన దూతలను ఉపయోగిస్తారు. They use fallen angels for many things. చాలా విషయాల కొరకు వారు పడిపోయిన దూతలను ఉపయోగిస్తారు. But many Christians, కానీ చాలా మంది క్రైస్తవులు they don't use
angels వారు దూతలను ఉపయోగించరు, because they don't know the value and what the angels can do for you. దూతలు మీ కొరకు ఏం చేస్తాయి అనే విషయమై వారికి వాటి విలువ తెలియదు. The angels, the holy angels who are with you are greater and mightier than the fallen angels. మీతో ఉన్న పరిశుద్ధమైన దేవుని దూతలు పడిపోయిన దూతల కంటే ఎంతో బలమైనవి. And also the holy angels can command those fallen angels to shut up and keep quiet, and they will do that. పరిశుద్ధ దూతలు ఆ పడిపోయిన దేవదూతలని మౌనముగా ఉండమని ఆజ్ఞాపించిన ఎడల అవి అలాగనే ఉంటాయి. You as a Christian, క్రైస్తవులుగా you have the authority over those fallen angels. ఆ పడిపోయిన దూతల మీద మీకు అధికారం ఉంది. Amen. That means when anybody is using those fallen angels for their advantage, you as a Christian stand up and say, shut up and keep quiet. He has to listen to you. దాని అర్థము ఎవరైనా సరే పడిపోయిన దూతలను వారు ఉపయోగానికి ఉపయోగించుకుంటూ ఉంటే క్రైస్తవులుగా మీరు లేచి మౌనముగా ఉండు అని ఆజ్ఞాపించిన ఎడల అవి అలాగన మీ మాట వింటాయి. In other words, ఇంకొక మాటలో it will stop working for their advantage. వారి ఉపయోగానికి ఆ దూతలు పని చేయడం ఆపేస్తాయి. Amen. You have that authority. మీకు ఆ అధికారం ఉంది. Hallelujah. Praise the Lord. Means only believers have that authority. దాని అర్థము కేవలం విశ్వాసులకే ఈ అధికారం ఉన్నది. Unbelievers cannot command to the fallen angels. అవిశ్వాసులు పడిపోయిన దూతలను ఆజ్ఞాపించలేరు. Unbelievers, అవిశ్వాసులు only those who serve certain fallen angels listen to them. అవిశ్వాసులు ఎవరినైతే వారు పడిపోయిన దూతలను సేవిస్తూ ఉంటారో వారి మాటనే అవి వింటాయి. A particular ones. కొన్ని ప్రత్యేకమైనవి. Not everyone. అన్నీ కాదు. But as a child of God, కానీ దేవుని బిడ్డగా all the angels listens to you. దూతలన్నీ కూడా మీ మాట వింటాయి. Amen. ఆమేన్. Including Archangel Michael. ఆ ప్రధాన దూత అయిన మికాయేలుతో సహా. Hallelujah. Because when you pray, ఎందుకంటే మీరు ప్రార్థించినప్పుడు God deploy his angels. దేవుడు ఆయన దూతలను పంపిస్తాడు. Hallelujah. హల్లెలూయా. The level of the ministry of the angels is based on the level of your intimacy with God. దూతల పరిచర్య యొక్క స్థాయి అనేది మీరు దేవునితో ఎంతగా సహవాసములో ఉన్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. Hallelujah. Praise the Lord. Praise the Lord. Amen. Amen. When you read the Bible in the New Testament, మీరు నూతన నిబంధనలో బైబిల్ చదివినప్పుడు Christ has not come to save angels. He has come to save the mankind. క్రీస్తు దూతలను రక్షించడానికి రాలేదు కానీ మానవాళిని రక్షించడానికి ఆయన వచ్చాడు. God so loved the world so that he sent his only begotten son so that no one should perish. No one means no man should perish, but everyone should have everlasting life. దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించెను, దాని ద్వారా తన కుమారుని యందు అద్వితీయ కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను దేవుడు అనుగ్రహించాడు. Man was created with everlasting life. దేవుడు మనిషి నిత్య జీవముతో సృష్టించబడ్డాడు. Amen. Because man was created in his own image and in his likeness. మనిషి దేవుని స్వరూపములో దేవుని పోలిక చొప్పున చేయబడ్డాడు. He lost it when he disobeyed God. దేవునికి అవిధేయత చూపినప్పుడు మనిషి దానిని కోల్పోయాడు. Even today the most difficult problems that is in the world is the disobedience. ఇప్పుడు కూడా ఈ లోకములో ఉన్న అతి ముఖ్యమైన సమస్య ఏమిటంటే అవిధేయత. Hallelujah. Praise the Lord. The church is an object lesson to angels. సంఘము అనేది దేవుని దూతలకు ఒక ముఖ్యమైన గురిగా ఉన్నది. Hallelujah. Setting false, when angels look at man, దూతలు మనిషిని చూసినప్పుడు they marvel at man. మనిషిని చూసి ఎంతగానో ఆశ్చర్యపోతాయి. How come God has created the human being? దేవుడు మనిషిని ఎలాగన సృష్టించాడు? And what is in them? వారిలో ఏమున్నది? When angels look at man, దూతలు మనిషిని చూసినప్పుడు they see setting forth the manifold wisdom of God. దేవుని జ్ఞానమును కనపరిచే వారిగా మనుషులను చూస్తాయి. Ephesians chapter 3 verse 10. ఎఫెసీయులకు 3వ అధ్యాయం 10వ వచనము. Let's look at Ephesians chapter 3 verse 10.
You know, to the intent that now the manifold wisdom of God might be made known by the church to the principalities and powers in the heavenly places. దేవుడు ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి. Who is the church? సంఘము అంటే ఎవరు? Who is the church? I am the church. నేనే సంఘమును. So what is it saying here? ఇక్కడ ఏమని చెబుతుంది? What is it saying here? Look at that. Read it again. To the intent that now the manifold wisdom of God might be made known by the church to the principalities and powers in the heavenly places. The manifold wisdom of God might be made known by whom? ఎవరి ద్వారా? By those who are saved. రక్షించబడిన వారి ద్వారా. To whom? ఎవరికి? To the principalities, అధికారులకు, the rulers, ప్రధానులకు, the rulers who are ruling the spirit realm. ఆత్మీయ లోకమును పరిపాలిస్తున్న అధికారులకు. Hallelujah. The rulers that controls the city of Hyderabad. ఈ హైదరాబాద్ పట్టణమును ఆధిపత్యము తీసుకున్న ఆ అధికారులు. The rulers that controls different areas and regions. వివిధ రకములైన ప్రాంతములు పట్టణములను అధికారంలోకి తీసుకున్న ఆ ప్రధానులు. You can make it known to them. మీరు How do you do that? మీరు వారికి తెలియపరచవచ్చు, కానీ మీరు దాన్ని ఎలా చేస్తారు? How do you do that? మీరు దానిని ఎలా చేస్తారు? Amen. How do you do that? మీరు ఎలా చేస్తారు? You can sit in your home మీ ఇంట్లో కూర్చొని and speak to the spirit world. ఆ ఆత్మీయ లోకములోనికి మాట్లాడవచ్చు. And when you speak, మీరు మాట్లాడినప్పుడు it happens. అది జరుగుతుంది. Hallelujah. The only thing is when you speak without fear. కేవలము మీరు మాట్లాడినప్పుడు భయము లేకుండా మాట్లాడాలి. And you must know to whom you are speaking and who you are. మీరు ఎవరో మీరు తెలుసుకొని ఉండాలి. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో మీకు తెలిసి ఉండాలి. Hallelujah. Praise the Lord. Praise the Lord. Amen. ఆమేన్. You know, the people of the world does all kinds of things ఈ లోకంలోని ప్రజలు అన్ని రకాలైన పనులు చేస్తూ ఉంటారు to be successful in their life. వారి జీవితంలో విజయవంతంగా ఉండడానికి. And the people of God, కానీ దేవుని ప్రజలు even when the power is available to them, వారికి శక్తి అందుబాటులో ఉన్నా సరే they don't use it, వారు దానిని ఉపయోగించరు. and they are like children. వారు పిల్లల వలె అలా ఉంటారు. In that area, they will say that Jesus said, unless you become like these little children, you shall not enter into the kingdom of God. ఆ విషయంలో వారు ఇలాగనే అంటారు, మీరు చిన్న పిల్లల వలె మారితే తప్ప మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని దేవుడు అన్నాడు అని అంటారు. No. లేదు. In what you should become like children? ఏ విషయంలో మీరు పిల్లల వలె ఉండాలి? To the sin and to the unrighteousness and to the wickedness. దుర్నీతి విషయంలో, కీడు విషయంలో, పాపము విషయంలో మీరు చిన్న పిల్లల వలె ఉండాలి. Amen. But in holiness, in relationship with God, knowing that who you are and what power and authority you carry, you must be mature. మీరు దేవునితో ఉన్న సంబంధములో, మీరు పరిశుద్ధత విషయంలో కూడా, నీతి విషయంలో కూడా మీరు ఎదిగిన వారి వలె ఉండాలి. Amen. Hallelujah. Praise the Lord. Okay. So let me take you to Psalm 91. కీర్తనలు 91వ అధ్యాయం. How many of you like this psalm? ఈ కీర్తన ఎంతమందికి ఇష్టము? You like it? Why do you like it? ఎందుకని ఇది మీకు ఇష్టము? Why do you like it? Huh? Tell me one verse that you like it. మీకు నచ్చిన ఒక వాక్యమును చెప్పండి. You may say that 1,000 shall fall at your side and 10,000 at your right hand, but it shall not come near to you. మీ ప్రక్కన 1000 మంది పడినను, కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. Right? Amen. Hallelujah. హల్లెలూయా. If at all the believers, the Christians who read Psalm 91 understood what it says, క్రైస్తవులు విశ్వాసులు కనుక ఈ 91వ కీర్తన చదివి అది ఏం చెబుతుంది అని అర్థం చేసుకున్నట్లయితే,
they will never walk in failure. వారు ఎప్పుడు కూడా ఓటమిలో ఉండరు. They'll be kings in this world. ఈ లోకంలో వారు రాజుల వలె ఉంటారు. Let me explain to you today. నేను దానిని వివరిస్తాను. The first and foremost thing we'll read verse 1, it says, "He who dwells in the secret place of the Most High shall abide under the shadow of the Almighty. I will say of the Lord, He is my refuge and my fortress, my God, in Him I will trust." మహోన్నతుని చాటున నివసించు వాడే సర్వశక్తి. Everyone together, yeah. మహోన్నతుని చాటున నివసించు వాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. Amen. So what is it saying here? ఈ వాక్యం ఏమని చెబుతుంది? The Almighty God. సర్వశక్తిమంతుడైన దేవుడు. The Almighty God. సర్వశక్తుని It దేవుడు. says, "He who dwells in the secret place of the Most High." మహోన్నతుని చాటున నివసించు వాడే. There is a secret place of the Most High. ఆ మహోన్నతుని చాటున నివసించేటువంటి దాగు స్థలం అనేది ఒకటి And there ఉంది. is a dwelling place. నివసించేటువంటి స్థలం అనేది ఒకటి ఉంది. And where is your dwelling place? మీరు నివసించే స్థలము ఏది? Your dwelling place has to be God. మీరు నివసించే స్థలము దేవుడై ఉండాలి. Hallelujah. Praise the Lord. దేవునికి స్తోత్రం. Understand it. దీన్ని అర్థం చేసుకోండి. This is very, very important. ఇది చాలా చాలా ముఖ్యమైనది. Amen. In the New Testament, నూతన నిబంధనలో what has happened? ఏం జరిగింది? God's dwelling has come among men. దేవుడు నివసించేటువంటి స్థలము మనుషులలోకి దేవుడు వచ్చారు. He has made you His dwelling place. ఆయన మిమ్మల్ని ఆయన నివసించే స్థలముగా చేసుకున్నారు. Okay, let's go to verse 9. Let's read it from 9 onwards 9వ వచనం నుండి up to 13. యెహోవా, Everyone together. Let's read it quickly. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. Amen. Hold on. See, listen here. Look at that verse, the 9th verse. 9వ వచనము చూడండి. Because you have made the Lord who is my refuge, even the Most High your dwelling place. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకున్నావు కాబట్టి. How many of you can say Jehovah is my dwelling place? My nivasa stalamu. యెహోవానే నా నివాస స్థలమని ఎంతమంది చెప్పగలరు? When will you say that? ఆ మాటను మీరు ఎప్పుడు చెబుతారు? I would like you to say every day. ప్రతిరోజు మీరు ఆ మాట చెప్పాలని నేను కోరుకుంటున్నాను. You know why every day? ఎందుకని ప్రతిరోజు చెప్పాలో తెలుసా? Every word that you speak, మీరు మాట్లాడే ప్రతి మాట the angels hear. దూతలు వాటిని వింటాయి. Evil angels and good angels hear. చెడ్డ దూతలు మంచి దూతలు కూడా వింటాయి. And when the evil angels hear, ఆ దుష్టుని దూతలు విన్నప్పుడు, oh, don't stand near to him, stay away from him. ఈ Run away from this man. ఈ వ్యక్తికి దగ్గరగా ఉండొద్దు, దూరముగా ఉండు, ఈ స్థలం నుండి పారిపో అని అంటాయి. That is called prevention. దానినే నివారణ అని అంటాము. All of you have insurance, right? మీ అందరికీ ఇన్సూరెన్స్ ఉంది. Medical insurance, Medical vehicle insurance, వెహికల్ all ఇన్సూరెన్స్, kinds of insurance. అన్ని రకములైన బీమాలు ఉన్నాయి. That insurance become active only when something goes wrong. ఏదైనా తప్పు జరిగినప్పుడు మాత్రమే ఆ బీమా అనేది పని చేస్తుంది. But the prevention, కానీ నివారణ అనేది, is there any policy for prevention? ముందు జాగ్రత్త అనగా నివారణకి ఏదైనా పాలసీ ఉన్నదా? Yes, there is one policy. ఒక పాలసీ ఉంది. That is God. అది దేవుడు. Amen. That is your choice. అది మీ ఎంపిక. Hallelujah. Praise the Lord. దేవునికి స్తోత్రం. And you know when you talk about anything about God, you think that it is all free. దేవుని గురించి ఏం మాట్లాడినా సరే ఇదంతా ఉచితమే అని మీరు అనుకుంటారు. Tell to your neighbor it's not free. మీ పక్కవారితో చెప్పండి, ఇది ఉచితము కాదు. It's not free. అది ఉచితము కాదు. You have to pay the price for it. దాని కొరకు మీరు వెల చెల్లించాలి. What is the price? ఆ వెల ఏమిటి? Price
is studying the word of God. వాక్యమును అధ్యయనం చేయడమే ఆ వెల. The prize is following the word of God. దేవుని వాక్యమును అనుసరించడమే The ఆ వెల. prize is obedience to the word of God. ఆ వాక్యమునకు విధేయత చూపించడమే ఆ వెల. If you're not ready to pay that praise, the obedience to the word of God and obedience to God, దేవునికి దేవుని వాక్యమునకు విధేయత చూపించడం అనే వెలను కనుక మీరు చెల్లించకపోతే this protection will not be yours. ఈ భద్రత మీ సొంతం అవ్వదు. Hallelujah. What would you like? మీకు ఏది ఇష్టము? What would you like? మీకు ఏది ఇష్టము? Would you like prevention or would you like healing? మీకు నివారణ ఇష్టమా లేదా స్వస్థత ఇష్టమా? Do you want divine health or healing? దైవిక ఆరోగ్యం ఇష్టమా స్వస్థత ఇష్టమా? You want to get sick and then get healed, or do you want not to get sick at all? అనారోగ్యం పాలయ్యి తర్వాత స్వస్థపడడం ఇష్టమా, అసలు అనారోగ్యం పాలవకుండా ఉండడం ఇష్టమా? Are you sure? Hallelujah. Is it possible? అది సాధ్యమేనా? Is it possible? అది సాధ్యమేనా? You know, the whole world says it's not possible. ఈ లోకమంతా ఏం చెప్తుందంటే ఇది సాధ్యం కాదు, But the Bible says it is possible. కానీ బైబిల్ చెబుతుంది ఇది సాధ్యమే. How is it possible? ఇది ఎలా సాధ్యము? You tell your children, మీ పిల్లలతో మీరు చెప్తారు, వర్షం పడుతుంది, బయట బురద ఉంది, డోంట్ గో అవుట్. వర్షం పడుతుంది, బయట బురద ఉంది, మీరు బయటికి వెళ్ళొద్దు అని పిల్లలతో చెప్తారు కదా. All bacteria are there, viruses are there, please don't go out. బ్యాక్టీరియా వైరస్ అంతా ఉంది కాబట్టి బయటికి వెళ్ళొద్దు అని చెప్తారు. And still they go out అయినా కూడా వారు బయటికి and వెళ్తారు, they get sick. వారు ఆ రోగం తెచ్చుకుంటారు. So what are you supposed to do? అప్పుడు మీరేం చేయాలి? Those who are wise, జ్ఞానము కలిగిన those who వారు, have understanding, వివేచన those who are వారు, matured, ఎదిగిన వారు, they will not go out. వారు బయటికి వెళ్ళరు, They will be protected. వారు భద్రపరచబడతారు. Are you getting it? మీకు అర్థమవుతుందా? Hallelujah. Those who are careless, జాగ్రత్తగా లేని వారు, those who doesn't care and they don't want to know anything, నిర్లక్ష్యముగా ఉండేవారు, ఏమి తెలుసుకోవాలని కోరుకోకుండా ఉండేవారు, they go out. వారు బయటికి వెళతారు, They get sick. వారు అనారోగ్యం They get పాలవుతారు, affected వారు దాని ద్వారా by ప్రభావితం చేయబడతారు. all kinds of things. అన్ని విషయముల చేత వారు ప్రభావితం And చేయబడతారు. then they come back running home. అప్పుడు పరిగెత్తుకుంటూ ఇంటికి తిరిగి వస్తారు, Daddy, నాన్న I became sick. నేను అనారోగ్యం పాలయ్యాను. It's okay. You పర్వాలేదు, became sick. He will not leave you. ఆయన నిన్ను విడిచిపెట్టడు, He will cure you. ఆయన నిన్ను బాగు చేస్తాడు. But you have to go through that difficulties time. కానీ ఆ కష్టతరమైన పరిస్థితి గుండా మీరు వెళ్ళవలసి వస్తుంది. Are you getting it? మీకు అర్థమవుతుందా? I know some of you are really, really capturing it. మీలో కొంతమంది నిజముగా దీనిని పొందుకుంటున్నారని నాకు అర్థమవుతుంది. And it will become your lifestyle. అది మీ జీవిత విధానముగా అవుతుంది. Tell to your neighbor, obedience to the word of God, let it be your lifestyle. మీ పక్క వారితో చెప్పండి, దేవుని వాక్యమునకు విధేయత చూపించడమే మీ జీవిత విధానముగా ఉండనివ్వండి. Hallelujah. Praise the Lord. Tell to your neighbor, I have a lifestyle. నాకు ఒక జీవిత విధానం ఉంది అని మీ పక్క వారితో చెప్పండి. I have a lifestyle. నాకు ఒక జీవిత విధానము ఉన్నది. చెప్పండి, నాకు ఒక జీవిత విధానం ఉంది. పక్క వాళ్ళతో చెప్పాలి, మీతో కాదు. మీ చెప్పండి. పక్క వారితో చెప్పండి, నాకు ఒక జీవిత విధానము ఉన్నది. You have to look at them and say. వారి వైపు చూసి చెప్పండి. Okay, now I want you to see who is sitting next to you. Do you know who is sitting next to you? మీ పక్కన ఎవరు కూర్చున్నారో వారిని చూడండి. Those who are married, they in their mind they think that okay, my spouse or my husband or wife is sitting there, but they don't want to look at them. Okay, look at them now. వారిని చూడండి, మీ పక్కన కూర్చున్న వారి వైపు చూడండి. Say, I have a mindset. I have a mindset of God. నాకు దేవుని మనస్తత్వం ఉన్నదని చెప్పండి. Hallelujah. హల్లెలూయా. I have a lifestyle నాకు ఒక జీవిత విధానం ఉన్నది, ordained by God, దేవుని చేత ఏర్పాటు చేయబడినది, not according to the world. ఈ లోకానుసారమైనది కాదు. How many of you look at the newspapers or the TV or all these things, what do you call YouTube or internet or what all things is there? How many of you look at them? ఎంతమంది వార్తాపత్రికలు లేదంటే యూట్యూబ్లో అయినా టీవీలో అయినా వచ్చే ఆ వార్తలు అవన్నీ చూస్తూ ఉంటారు? Many people look at them for entertainment. చాలా మంది వినోదం కోసం వాటిని చూస్తూ ఉంటారు. In the midst of the entertainment, ఆ వినోదం మధ్యలో they get advertisement.
వారికి అడ్వర్టైజ్మెంట్ వస్తాయి. And what is the ఆ advertisement? అడ్వర్టైజ్మెంట్ ఏమిటి? Advertisement tells you, buy this, or if you do this, you will leave. Oh, very good. ప్రకటనలు వస్తూ ఉంటాయి, దీన్ని కొనండి, లేదంటే మీరు ఇలా చేస్తే ఇలా ఉంటారు అని చెబుతుంటారు. What are you influenced by? మీరు దేని చేత ప్రభావితం చేయబడుతున్నారు? Because the world bombard you with the culture of the world and you think that is right. ఈ లోక పద్ధతుల చేత ఈ లోకము మీ వద్దకు ఆ సమాచారాన్ని అంతా తీసుకొస్తూ ఉంటుంది కనుక ఇదే సరైనదని మీరు అనుకుంటారు. As a Christian, కానీ క్రైస్తవునిగా create an environment of God around you. మీ చుట్టూ కూడా దేవుని వాతావరణాన్ని సృష్టించుకోండి. That's very important. అది చాలా ముఖ్యమైనది. When you create that environment, ఆ వాతావరణాన్ని మీరు సృష్టించుకున్నప్పుడు your life will be excellent. మీ జీవితం ఎంతో శ్రేష్టముగా ఉత్తమముగా You will ఉంటుంది. be ruling and reigning. మీరు పరిపాలిస్తూ ఆధిపత్యం చెలాయిస్తారు. And that is what it's saying here. అదే ఇక్కడ Verse 9 says, because you made the Lord, who is my refuge, even the Most High, your dwelling place. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకున్నావు కాబట్టి. Hallelujah. Where is your dwelling place? మీ నివాస స్థలము ఎక్కడ ఉంది? God. దేవుడి దగ్గర. Do you run out like little children? చిన్న పిల్లల్లాగా మీరు పరిగెత్తుతారా? Where there is outside all kinds of things are there. Will you run out? బయట ఉన్న అన్ని రకములైన విషయముల యొద్దకు మీరు పరిగెడుతూ ఉంటారా? Which will spoil you. మిమ్మల్ని పాడు చేసేటువంటి వాటి యొద్దకు. Hallelujah. Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. When you are in the dwelling place, మీరు ఆ నివాస స్థలములో ఉన్నప్పుడు, when you are in the house of God, మీరు దేవుని గృహములో ఉన్నప్పుడు, when your environment is God, మీ వాతావరణమే దేవుడిగా ఉన్నప్పుడు, look at verse 10. 10వ వచనము చూడండి. No evil shall befall you, nor shall any plague come near your dwelling. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. Okay, declare it, everyone together. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. మరొకసారి. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. Ask your neighbor, ఎప్పుడు అపాయం రాదండి? మీ పక్కవారిని అడగండి, ఎప్పుడు అపాయం రాదు? ఎప్పుడు? When your dwelling place, when you stay inside the house. మీరు ఆ గృహము లోపల ఉన్నప్పుడు, నివాస స్థలములో ఉన్నప్పుడు. బయట తిరిగినప్పుడు కాదు, ఇష్టం వచ్చినట్టు తిరిగినప్పుడు కాదు. Hallelujah. Praise the Lord. Make God your dwelling place. దేవుణ్ణి మీ నివాస స్థలముగా చేసుకోండి. Continuously. నిరంతరముగా. నిరంతరముగా. Hallelujah. Nor shall any plague come near your dwelling. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. Amen. ఆమేన్. Why? ఎందుకని? Why? You are saying that, okay, we are living in this world, you know. We are living in this world. We deal with people. How is it possible? ఈ లోకంలో మనము జీవిస్తున్నాము, ఈ ప్రజలతో మనము వ్యవహరిస్తున్నాము, ఇది ఎలా సాధ్యమో అని మీరు అడగవచ్చు. Right? You are living in this world, but you are not of the world. మీరు ఈ లోకంలో జీవిస్తున్నారు, కానీ మీరు ఈ లోకానికి సంబంధించిన వారు కారు. Tell to your neighbor, I am not a loka sambandhi. నేను లోక సంబంధిని కాను అని మీ పక్కవారితో చెప్పండి. నేను లోక సంబంధిని కాను. అవునా? Yes. If you are not of this world, మీరు ఈ లోక సంబంధి కాకపోయినట్లయితే you will rule the world. మీరు ఈ లోకమును పరిపాలిస్తారు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. You will command and those things will happen. మీరు ఆజ్ఞాపిస్తారు, అవి అలాగన జరుగుతాయి. In your office, మీ ఆఫీస్లో, in your businesses, మీ in వ్యాపారాల్లో, your home, మీ ఇంట్లో, everything that is concerning you. మీకు సంబంధించిన ప్రతి దానిలోనూ. Amen. That means you are ruling. దాని అర్థము మీరు You పరిపాలిస్తున్నట్లు, are reigning. మీరు ఆధిపత్యము చెలాయిస్తున్నారు. Hallelujah. వాక్యం చాలా మంచిదే, అవునా? చాలా మంచిది. కానీ some of you come only once in a while to listen to the word. కానీ వాక్యమును వినడానికి మీలో కొంతమంది అప్పుడప్పుడు వస్తారు. No, that's not good.
కానీ అది మంచిది కాదు. You must have the hunger for the word of God. దేవుని వాక్యము కొరకై మీకు ఆకలి ఉండాలి. You have to have the hunger for the word of God. దేవుని వాక్య విషయమై మీకు ఆకలి అనేది ఉండాలి. Amen. Praise the Lord. Okay, where is your dwelling place? మీ నివాస స్థలము ఎక్కడ ఉంది? Huh? Where is your dwelling place? మీ నివాస స్థలము ఎక్కడ ఉంది? Devide, God. Is it the God of this world? ఈ లోక దేవత No. కాదు. The one who created the God of this world. ఈ లోక దేవతను సృష్టించిన ఆయన. Amen. That is my dwelling place. ఆయన నా నివాస స్థలము. The highest place. ఎంతో హెచ్చైన ఉన్నతమైన స్థలము. When you have made this dwelling place, మీరు ఆయనను నివాస స్థలముగా చేసుకున్నప్పుడు no evil shall befall you. Where is the evil? Evil is outside. మీకు ఏ అపాయము రాదు. When you are inside, the evil doesn't fall on you. మీరు లోపల ఉన్నప్పుడు మీ యొద్దకు అపాయం రాదు. అపాయం అనేది బయట ఉంటుంది. And the plague shall not come near your dwelling. ఏ తెగులును నీ గుడారము సమీపించదు. Why? ఎందుకని? Verse 11. 11వ వచనం. For he shall give his angels charge over you to keep you in all your ways. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. You know, people who are in authority, people who are top politicians understand this very well. అధికార స్థానంలో ఉన్న వాళ్ళు, ఎంతో ఉన్నతమైన రాజకీయ అధికారులు దీనిని బాగా అర్థం చేసుకుంటారు. They understand it very well. దీన్ని వారు బాగా అర్థం చేసుకుంటారు. It's called a protection, a category which is from heaven. That kind of category protection angels are around you. పరలోకము నుండి ఇవ్వబడిన ఒక స్థాయిలో ఉన్న దేవుని దూతలు మిమ్మల్ని భద్రపరచడానికి ఇవ్వబడ్డాయి. They are not ordinary commandos. అవేదో సాధారణమైన కమాండోస్ కాదు. They are higher levels. వారు ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు. Very, very higher levels. ఎంతో ఎంతో హెచ్చైన స్థాయిలో ఉన్న And this దూతలు. protection angels, ఈ భద్రపరిచే దూతలు do you know what they do? అవి ఏం చేస్తాయో మీకు తెలుసా? They carry you. అవి మిమ్మల్ని మోసుకుని వెళతాయి. That means they are strong angels. దాని అర్థం అవి ఎంతో బలమైన దూతలు. Strong angels. బలమైన దూతలు. Hallelujah. Carry you from what? దేని నుండి మిమ్మల్ని మోసుకు వెళతాయి? When you go out in the world, మీరు ఈ లోకంలో బయటకు వెళ్ళినప్పుడు you are encapsulated. మీరు ఆ స్థలములో ఉంటారు. You are carried మీరు మోసుకుని వెళ్ళబడతారు. so that you don't get hurt. అప్పుడు మీకు ఏ గాయము తగలకుండా. To keep you in all your ways. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు. Meaning? What is the meaning? దాని అర్థం ఏంటి? Every time, you know, when Rajashekhar uncle travels somewhere, he will say that, okay, please pray. Oh, we are going. Guntur, Vijayawada. Kshamanga povale, kshamanga ravale. Yes, that is good. You know, that's an understanding. రాజశేఖర్ అంకుల్ గారు ప్రయాణించిన ప్రతిసారి కూడా ప్రార్థన చేయమని అడుగుతారు. అది చాలా మంచిది. That's a good understanding. అది ఒక మంచి వివేచన. You know, when we pray, మనము ప్రార్థించినప్పుడు to whom are we praying? ఎవరికి మనం ప్రార్థన చేస్తున్నాం? The Almighty God. సర్వశక్తిమంతుడైన దేవునికి. How many of you know that you are praying to a God who is Almighty? సర్వశక్తిమంతుడైన దేవునికి మీరు ప్రార్థన చేస్తున్నారని మీకు ఎంతమందికి తెలుసు? And He commands or He gives in charge to a convoy. ఆయన ఒక గుంపుకు ఆయన ఆజ్ఞను ఇస్తారు. I don't know what you say for in English, in Telugu, convoy. What is a convoy? Convoy is I think you must have seen, you know, in TV and so on, where the VIPs are, you know, protected, how they go.
చాలా ముఖ్యమైన వ్యక్తులు వెళ్తున్నప్పుడు రక్షణ కోసము వారి కొరకు ఏర్పాటు They are in చేసేటువంటి bulletproof vehicle వారు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ లో and ఉంటారు. they'll have so many other bulletproof vehicles, ఇంకా చాలా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ఉంటాయి. and then they have special commandos వాళ్ళకి స్పెషల్ కమాండోస్ ఉంటారు. standing on the sides, వారి పక్కన నిలబడతారు. and also they have escort going before them. వారి ముందుగా వెళ్ళేటువంటి ఒక గుంపు కూడా ఉంటుంది, Gumbu kada escort. ఎస్కాట్ ఉంటుంది. And then they go and clear the ways for them. వారు వెళ్ళి వీరి కొరకు మార్గాలను సరళం చేస్తారు. Hallelujah. Your angels are greater than that. మీ దూతలు వాటి కంటే ఎంతో గొప్పవి. Your angels are greater than that. దూతలు వాటి కంటే కూడా చాలా గొప్పవి. Hallelujah. Praise the Lord. Praise the Lord. Understand it. దీనిని అర్థం చేసుకోండి. Don't just read and forget about it. ఊరికనే దీన్ని చదివి మర్చిపోవద్దు. Angels are given charge. దేవుని దూతలు అధికారమును That తీసుకుంటాయి. means charge means a special category of angels are given for you. ఒక ప్రత్యేకమైన సమూహమైన దూతలు మిమ్మల్ని భద్రపరచడానికి మీకు ఇవ్వబడ్డాయి. To keep you in all your ways. మీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు. That means when the angels are going before you, దాని అర్థము దూతలు మీ ముందు వెళ్తున్నప్పుడు no accidents will happen. యాక్సిడెంట్లు ఏమీ జరగవు. The vehicle that you're going, even if you're traveling in a train, plane or a bus or a car, it's protected. మీరు రైల్లో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, కారులో వెళ్ళినా అది భద్రపరచబడుతుంది. Hallelujah. Praise the Lord. Even the driver makes a mistake, ఒకవేళ డ్రైవర్ తప్పు చేసినా సరే, and the driver must be wondering how it happened. డ్రైవర్ కూడా ఇది ఎలా జరిగిందని I made a ఆశ్చర్యపోతుండొచ్చు. mistake but nothing happened. నేను తప్పు చేశాను అయినా కూడా ఏం జరగలేదు. You know why? ఎందుకనో తెలుసా? The angels are carrying. ఎందుకంటే దూతలు మోసుకెళ్తున్నాయి. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. Praise the Lord. You are in an environment. You are in an environment. మీరు ఒక వాతావరణములో ఉన్నారు. And what is that ఆ environment? వాతావరణం ఏమిటి? You are in the environment of Almighty God. సర్వశక్తిమంతుడైన దేవుని వాతావరణంలో మీరున్నారు. Hallelujah. హల్లెలూయా. Here in this place there is no crying and praying. ఈ స్థలములో ఏడ్చి ప్రార్థన చేయడం అనేది ఏమీ లేదు. You have to cry and pray, మీరు ఏడ్చి ప్రార్థన చేయొచ్చు, but not for your protection or for any other provision for you. మీ భద్రత కోసమో లేదంటే ఏ సమకూర్పు కోసమో కాదు. But for what you should cry and pray? దేని కొరకు మీరు ఏడ్చి ప్రార్థన చేయాలి? For the lost souls నశించిపోతున్న ఆత్మల కొరకు, who are oppressed by the devil. సాతాను చేత పీడించబడుతున్న వారి కొరకు. For them you must pray. వారి కొరకు నీవు తప్పకుండా ప్రార్థన For చేయాలి. their understanding to be open. వారి వివేచన The తెరవబడును. veil that the devil has put on their mind to be removed. సాతాను వారి మనస్సుల మీద ఉంచిన తెరవబడులాగున. Amen. Praise the Lord. Can I tell you something? నేను ఒక విషయం చెప్తాను. Even for the believers, విశ్వాసులకు కూడా, those who have accepted the lordship of Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తుని ఒప్పుకున్న వారందరూ కూడా that one veil is removed for you. మీ కొరకు ఒక్క తెర అనేది తొలగించబడింది. The veil of salvation that has been hidden to you, that is open for you. మీ ఎదుట మూసుకుని పోయి ఉన్న రక్షణ అనే తెర మీ కొరకు తెరవబడినది. That means, oh, I have salvation in Christ Jesus. దాని అర్థము ఇప్పుడు యేసుక్రీస్తులో నాకు రక్షణ ఉంది, I have eternal life. నాకు నిత్య జీవం ఉన్నది. That's given to you. అది మీకు ఇవ్వబడింది. That veil is removed. ఆ తెర తొలగించబడింది. But there are so many other veils that the devil has put on you. కానీ మీ మీద సాతాను ఉంచిన అనేకమైన తెరలు ఉన్నాయి. And that veil will be removed by the knowledge and the understanding of the word of God only. దేవుని వాక్యము యొక్క జ్ఞానము వివేచన ద్వారా మాత్రమే ఆ తెరలన్నీ తొలగించబడతాయి. Amen. Today you heard about the angelic ministry. ఈ రోజు మీరు దూతల పరిచర్య గురించి విన్నారు. You heard about the protection and provision. మీరు సమకూర్పు, భద్రత గురించి విన్నారు. So that veil has to be removed. కాబట్టి ఆ తెర తొలగించబడాలి. Amen. You know what is a veil? Bring me a cloth quickly, any cloth. Or you look at that curtain. Something is called, see, that is called veil. ఆ కర్టెన్ని చూడండి, అది ఒక ముసుగు. When you remove that veil, just put that aside, you see something.
మీరు దానిని తొలగించినప్పుడు అక్కడ కనబడుతుంది మీకు. But if that is not gone, కానీ అది వెళ్ళకపోతే then what happens? Yeah, it returns back. It returns back. అది తిరిగి వస్తుంది. See here, every veil in your life has to be moved one by one. మీ జీవితంలో ఉన్న ప్రతి తెర కూడా ఒకదాని తర్వాత ఒకటి తొలగించబడాలి. For the salvation, that veil has been removed. రక్షణ కొరకైతే ఆ ముసుగు తొలగించబడింది. And then you accepted the lordship of Jesus Christ. మీరు ప్రభువైన యేసుక్రీస్తు అధికారాన్ని ఒప్పుకున్నారు. You received eternal life. మీరు నిత్య జీవం పొందుకున్నారు. But there are so many other things in the kingdom of God. కానీ దేవుని రాజ్యంలో ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. That means దాని అర్థము the angelic protection is there. దేవుని దూతల భద్రత ఉన్నది. The Bible says in Hebrews chapter 1 verse 14. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో బైబిల్ ఇలా చెబుతుంది. What is it saying? ఏమని చెబుతుంది? Look at that. Yeah. 13 and 14. The Bible says angels are all ministering spirits. దేవుని దూతలు పరిచర్య చేసే. But to which of the angels has he ever said, sit at my right hand till I make your enemies your footstool? Verse 14. Are they not all ministering spirits sent for to minister for those who will inherit salvation? Put it in message. Okay, read in Telugu and then you can. Everyone together. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవని గూర్చైనను ఎప్పుడైనను చెప్పెనా? వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? Hallelujah. As you hear this word, ఈ వాక్యమును మీరు వింటుండగా this veil is moved little by little. ఆ ముసుగు అనేది కొంచెం కొంచెముగా తొలగించబడింది. When it will be completely removed? పూర్తిగా అది ఎప్పుడు తొలగించబడుతుంది? When you believe in it and follow it. మీరు దానిని నమ్మి దాన్ని అనుసరించినప్పుడు. How did you receive your salvation? మీరు రక్షణను ఎలా You పొందుతారు? received your salvation because you believed in it. దానిలో మీరు విశ్వాసం ఉంచారు కాబట్టి, నమ్మారు కాబట్టి రక్షణ And పొందుతారు. you did exactly what it says. అది ఎలా చెప్పిందో అలాగే చేశారు. Otherwise it will not come to you. లేదంటే అది మీ వద్దకు రాదు. So when we talk about the protection that is available to you, మీకు అందుబాటులో ఉన్న భద్రత గురించి మాట్లాడినప్పుడు every time ప్రతిసారి you must believe that. దాన్ని మీరు నమ్మాలి. When you have the faith in that, దానిలో మీకు విశ్వాసం when you have the faith and then you act upon it, మీకు విశ్వాసం ఉండి దానిపైన మీరు క్రియలలో చేసినప్పుడు, and that's the time the veil is moved. అప్పుడు ఆ ముసుగు తొలగించబడుతుంది. Hallelujah. In the area of divine health, దైవిక ఆరోగ్యములో you get sick, you believe, oh, everybody is getting sick, I also get sick. అందరూ అనారోగ్యం పాలవుతున్నారు కదా, నేను కూడా అనారోగ్యం పాలయ్యాను. And Bible says by the stripes of Jesus we are healed. బైబిల్ చెప్తుంది ఆయన పొందిన దెబ్బల చేత మనము So స్వస్థపడ్డాము. for you to get healed you must become sick. కాబట్టి మీరు స్వస్థపడాలంటే ఫస్ట్ మీరు అనారోగ్యం పాలవ్వాలి. Take it away from your mind. అది మీ మనసు నుండి తొలగించండి. Let your mindset be of divine health. మీ మనస్తత్వం అంతా కూడా దైవిక ఆరోగ్యం అనే విషయాన్ని ఉంచుకోండి. Hallelujah. God, you are a child of God. మీరు దేవుని బిడ్డగా ఉన్నారు. He will not beat you up and then put oil on you. ఆయన మిమ్మల్ని బాగా కొట్టి ఆ తర్వాత నూనె పూయరు. No. లేదు, No. లేదు. He will protect you. ఆయన మిమ్మల్ని భద్రపరుస్తాడు. If you stay in his dwelling place, ఆయన నివాస స్థలములో మీరు ఉన్నట్లయితే you will be protected. మీరు భద్రపరచబడతారు. Are you getting this? మీకు అర్థమవుతుందా? So sometimes you don't have the provision. కొన్నిసార్లు మీకు Sometimes you are not protected from sickness కొన్నిసార్లు అనారోగ్యం నుండి మీరు భద్రపరచరు. because the veil is still there. ఎందుకంటే ఆ ముసుగు ఇంకా అక్కడే So ఉంది. every areas of your life, కాబట్టి మీ జీవితంలో ప్రతి విషయంలోనూ remove the veil. ఆ ముసుగును How can తొలగించండి. you remove the veil? ఆ ముసుగును మీరు ఎలా By తొలగిస్తారు? listening to the word of God. దేవుని వాక్యమును వినడం ద్వారా తొలగిస్తారు. Not the ideas of people, ప్రజల ఆలోచనలు కాదు, not the stories of the people, ప్రజల చెప్పే కథలు కాదు, but the word of God, what it says. కానీ దేవుని వాక్యము ఏమి చెబుతుంది? Do you believe the Bible? మీరు బైబిల్ని నమ్ముతారా? Do you believe the Bible? మీరు బైబిల్ని Do you believe నమ్ముతున్నారా? this verse? ఈ వాక్యాన్ని మీరు నమ్ముతున్నారా? Which verse? ఏ వాక్యము? No, not okay. That's okay. Let's go right to Psalm 91. కీర్తన Verse? 91.
11. 11వ వచనం. For he shall give his angels charge over you. For what? దేని కొరకు ఆయన తన దూతలను ఆజ్ఞాపిస్తాడు? చెప్పండి. Who is giving charge? ఎవరు దూతలను ఆజ్ఞాపిస్తున్నారు? Who? ఎవరు? Who? ఎవరు? You know, there is a problem with that usage. మీరు చెబుతున్న మాటతో సమస్య ఉంది. Yes, Almighty God is correct. సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆ మాట సరైనది. And because he is the God of gods. ఎందుకంటే That means there are gods. ఆయన దేవుళ్ళకు దేవుడు, దాని అర్థము దేవుళ్ళు అనేవారు ఉన్నారు. He is the Lord of lords. ఆయన ప్రభువులకు ప్రభు. That means there are many lords. దాని అర్థము ఇంకా చాలా మంది But he ప్రభువులు is not ఉన్నారు. that one. కానీ ఆయన అటువంటి వాడు He is కాదు. the one who created everything. సమస్తమును సృష్టించిన వాడు ఆయన. Hallelujah. Almighty God. సర్వశక్తిమంతుడైన Almighty దేవుడు. God. సర్వశక్తిమంతుడైన దేవుడు. Almighty God. సర్వశక్తిమంతుడైన దేవుడు. Like the devil said, I know Paul, I know Jesus, but who are you? సాతాను చెప్పినట్లుగా నాకు దేవుడు తెలుసు, యేసు తెలుసు, కానీ నువ్వెవరు? యేసు తెలుసు, పౌలును తెలుసు. యేసు తెలుసు, పౌలు తెలుసు, కానీ నువ్వెవరు? అవునా? నువ్వెవరు? చెప్పండి. అవునా? నిజంగా? ఆస్క్ యువర్ నైబర్. మీ పక్క Not వారిని about you. అడగండి. Are you a child of God? మీరు దేవుని బిడ్డనా? అవునా? అవునా? నిజంగా? 100%? So what are you going to say about this verse? కాబట్టి ఈ వాక్య విషయమే మీరు ఏం చెప్తారు? Esther, ఏం చెప్తారు? For he shall give. Who is? For my daddy will give charge to his army. నా తండ్రి నా కొరకు ఆయన ఆ సైన్యం నాకు ఆజ్ఞనిస్తారు. To whom? ఎవరికి? To the commandant. ఆ కమాండర్స్కి. Commandants. The కమాండర్స్. generals. జనరల్స్. Hallelujah. Praise the Lord. Angelic ministry. దూతల పరిచర్య. For what? దేని కొరకు? What your daddy is giving? What is he saying? మీ తండ్రి ఏమి ఇస్తున్నాడు? ఆయన ఏమని చెబుతున్నాడు? Come here, quick. Hallelujah. The daddy has given charge, protection. తండ్రి భద్రతను ఇచ్చాడు. With the least of accounts, 40,000 angels are available for each man. ప్రతి ఒక్కరికి కూడా 40,000 దూతలు అందుబాటులో ఉన్నాయి. Do you understand that? దాన్ని మీరు అర్థం So when you చేసుకుంటున్నారా? walk, కాబట్టి మీరు నడిచినప్పుడు, when you do something, మీరు ఏదైనా చేసినప్పుడు have that in your mind. దాన్ని మీ మనసులో ఉంచుకోండి. I have 40,000 angels నాకు 40,000 దూతలు ఉన్నాయి all around me. నా చుట్టూ కూడా. And he has given charge. Meaning, what was the charge? Daddy said, ఆయన see, ఆజ్ఞ this is my ఇచ్చాడు. child. తండ్రి అన్నాడు, ఇదిగో ఈయన నా బిడ్డ, It is your responsibility ఇది నీ బాధ్యత. to take care of him. ఆయన గురించి జాగ్రత్త తీసుకోవడం నీ బాధ్యత. He is going to High-Tech City. హైటెక్ సిటీకి వెళ్తున్నాడు. Make the traffic, everything clear now. ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేయి. Until unless you speak, it doesn't happen. మీరు మాట్లాడేంత వరకు కూడా ఇది జరగదు. So, because daddy has given the order, తండ్రి ఆజ్ఞని ఇచ్చాడు కాబట్టి will they follow it? దూతలు వాటిని వెంబడిస్తాయా? 100%. 100% They ఖచ్చితంగా will follow it. అవి వెంబడిస్తాయి. To keep you in all your ways. నీ మార్గములన్నిటిలో నిన్ను To కాపాడుటకు. keep you, say, to keep me నన్ను in all my ways. నా మార్గములన్నిటిలో In కాపాడుటకు. all my ways. నా మార్గములన్నిటిలోను. Hallelujah. హల్లెలూయా. So the charge is given. కాబట్టి ఆజ్ఞ ఇవ్వబడినది. Now what they will do? ఇప్పుడు అవేం చేస్తాయి? They will come. అవి వస్తాయి. They will come and not like human beings. మనుషుల్లాగా కాదు. They'll come and say, get ready, తయారవు, do this. ఇది చెయ్యి. No, they won't say all those things. అవన్నీ చెప్పవు. You have to do what you're supposed to do. మీరేం చేయాలో వాటిని మీరే చేయాలి. Hallelujah. Praise the Lord. You have to speak what you are supposed to speak. మీరు మాట్లాడవలసినవే మీరు మాట్లాడాలి. ఈరోజు చాలా కష్టం, ఎండ చాలా ఉంది. సో ఏంజల్స్ విల్ గో అండ్ మేక్ మోర్, హీ విల్ ఇంక్రీస్ అ హీట్ ఓవెన్. అప్పుడు దూతలు వెళ్ళి ఆ ఎండను మరింత అధికం చేస్తాయి. ఆర్ యు గెటింగ్ ఇట్?
ఆఫీస్ ప్రాజెక్ట్ చాలా, మై బాస్ క్రాక్ వెన్ యూ గో దేర్, బికాస్ ఆల్రెడీ యూ హ్యావ్ సెడ్ ఇట్ అండ్ ద ఏంజల్స్ విల్ గో బిఫోర్ అండ్ మేక్ హిమ్ క్రాక్. మీరు ఇప్పటికే ఆ మాట చెప్పారు కాబట్టి మీకంటే ముందు దూతలు వెళ్ళి ఆ వ్యక్తిని నిజంగానే అలా చేస్తాయి. బికాస్ వాట్ యు స్పీక్ దే లిసన్. ఎందుకంటే మీరు ఏది మాట్లాడితే అవి దూతలు వింటాయి. ఓ మై హస్బెండ్ తాగపోతూ, నా భర్త తాగుపోతూ, ఏమైతే ఏంజల్స్ ఏం చేస్తారు? దూతలు వెళ్ళి ఏం చేస్తాయి? మీరు ఏం చెప్పారో అదే జరుగుతాయి. ఓ మా హస్బెండ్ చాలా మంచివాడు, నా భర్త అవునా? చాలా మంచివాడు. అవునా? సో వాట్ విల్ హ్యాపెన్? అప్పుడు ఏం జరుగుతుంది? మేక్ ఇట్ హ్యాపెన్. అలాగనే జరుగుతుంది. హల్లెలూయా. యువర్ వర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మాటలు చాలా ముఖ్యమైనవి. డోంట్ సింప్లీ స్పీక్. ఊరికనే మాట్లాడొద్దు. హల్లెలూయా. స్పీక్ ద రైట్ వర్డ్స్. సరైన మాటలు మాట్లాడండి. ఓ యు నో వి ఆర్ హ్యావింగ్ ఎన్ ఎక్సలెంట్ లైఫ్. మనకి ఎంతో ఉత్తమమైన జీవితం ఉన్నది. హౌ ఆర్ యు? ఎలా ఉన్నావు? చాలా కష్టం. రిసెషన్ ఉంది, లే ఆఫ్స్ ఉంది. ఓకే, ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ నో లే ఆఫ్ దే విల్ మేక్ లే ఆఫ్స్. ఒకవేళ అక్కడ లే ఆఫ్స్ లేకపోయినా కూడా మీరు చెప్పారు కనుక అలా జరుగుతుంది. The management has decided to keep you permanently because there is nobody like you. యాజమాన్యము మిమ్మల్ని అక్కడ శాశ్వతంగా ఉంచుకోవాలని కోరుకున్నారు, ఎందుకంటే మీలా ఎవరు లేరు. And you got a phone call from US. కానీ యుఎస్ నుండి మీకు ఒక ఫోన్ వస్తుంది. Your cousin. మీ సహోదరుడు. అమెరికాలో చాలా కష్టం అవుతుంది. So all the companies are sending away all the people from their jobs. కంపెనీలన్నీ కూడా ఉద్యోగాల నుండి ప్రజలను పంపేస్తున్నారు. So you also will start saying the same thing. నువ్వు కూడా అదే మాట చెబుతూ ఉంటావు. Like a తోత. తెలుగు చెప్పమ్మా. చిలక. You also will say. మీరు కూడా అదే మాట. Layoffs. ఉద్యోగాలు తీసేస్తున్నారు. Don't say. అలా చెప్పొద్దు. Don't say that. What you would say instead of? దానికి బదులుగా మీరు ఏం చెప్తారు? I am a child of God. నేను దేవుని బిడ్డను. I am a child of God. నేను దేవుని బిడ్డను. My provision comes from heaven. నా సరఫరా పరలోకము నుండి My వస్తుంది. supply is from heaven. నా సమకూర్పు పరలోకము నుండి వస్తుంది. Hallelujah. And the angels are deployed on my behalf. నా పక్షముగా దేవుని దూతలు పంపబడ్డాయి. They will go and make things happen for అవి me. వెళ్ళి నా కొరకు పనులను జరిగిస్తాయి. Hallelujah. హల్లెలూయా. Declare that God has prepared and preserved an excellent life for me. నా కొరకు దేవుడు ఉత్తమమైన శ్రేష్టమైన జీవితాన్ని ఏర్పాటు చేశాడని ప్రకటించండి. Hallelujah. హల్లెలూయా. In all my ways నా మార్గములన్నిటిలో I excel. నేను వృద్ధి చెందుతాను. Because my daddy has made it arrangement for it. ఎందుకంటే దానికి కావాల్సిన ఏర్పాటును నా తండ్రి నా కొరకు చేశాడు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. దేవునికి స్తోత్రం. And what these angels are doing? దూతలు ఏం చేస్తూ ఉంటాయి? Verse 12. 12వ వచనము. They are carrying you. అవి మిమ్మల్ని మోసుకొని వెళ్తాయి. They won't allow you to walk. మిమ్మల్ని నడవడానికి అవి అనుమతించవు. They won't allow you to walk. మీరు నడవడానికి అవి అనుమతించవు. You can't believe, right? మీరు నమ్మలేకపోతున్నారు కదా. Tell your neighbor, you are not able to believe, kada? పక్కవారితో చెప్పండి, నమ్మలేకపోతున్నావు కదా. నమ్మలేకపోతున్నా కదా. Tell your neighbor. మీ పక్కవారితో చెప్పండి. Hallelujah. Praise the Lord. దేవునికి స్తోత్రం. This much my daddy loves. ఇంతగా నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. Hallelujah. And what these people will do, the angels will do. ఈ దూతలు ఏం చేస్తాయి? He won't keep you down. They won't allow you to walk. అవి మిమ్మల్ని నడవడానికి అనుమతించవు. No exercise for you. మీకు No sweating. చెమట వచ్చడం అనేది ఏముండదు. You shall live by the sweat of your brow. నీవు చెమటోర్చి జీవించాలి. No. కానీ లేదు, అలా That కాదు. is change for me. అది నా కొరకు Say మార్చబడినది. that is change for అది me. నా కొరకు మార్చబడినది. My angels are carrying me నా దూతలు నన్ను మోసుకొని వెళ్తున్నాయి to the right place. సరైన స్థలాలకు. And everything is arranged before time. సమయానికి ముందే సమస్తము ఏర్పాటు చేయబడినది. Hallelujah. Do you know when this will happen to you? ఇది మీకు ఎప్పుడు జరుగుతుందో తెలుసా? Do you know? మీకు తెలుసా? Because some of you are just listening and when will this will happen to you? ఇది మీకు ఎప్పుడు జరుగుతుంది?
When you believe it. మీరు దానిని నమ్మినప్పుడు. When you believe it. మీరు దానిని నమ్మినప్పుడు. When you believe it, it will happen. మీరు నమ్మినప్పుడు అది మీకు When you జరుగుతుంది. believe, మీరు నమ్మినప్పుడు you will tell the angels, మీరు దూతలతో చెప్తారు, go and do it. వెళ్ళి చెయ్యి. Hallelujah. హల్లెలూయా. Imagine, I'll tell you how it works. అది ఎలా పనిచేస్తుందో చెబుతాను. Time is up. Imagine you have a car. మీకు ఒక కారు ఉందనుకోండి. You have a driver. మీకు ఒక డ్రైవర్ ఉన్నాడు అనుకోండి. You tell the driver, డ్రైవర్తో చెప్తారు, exactly 7:30 ఖచ్చితంగా 7:30కు we are going. మనం వెళ్తున్నాం. And driver will be ready. ఆ డ్రైవర్ సిద్ధంగా ఉంటాడు. Yes or no? అవునా కాదు? He'll be ready. ఆయన So సిద్ధంగా you go ఉంటాడు. sit in the car. వెళ్ళి కార్లో Tell, కూర్చుంటాడు. okay, go to the church. Go to God's temple church. గాడ్స్ టెంపుల్ సంఘానికి వెళ్తాడు. He will take you there. నిన్ను అక్కడికి తీసుకొస్తాడు. Or do you sit down and cry? లేదంటే మీరు కూర్చొని అలా ఏడుస్తూ ఉంటారా? If you have a driver, you will tell the driver or you will sit down and cry. మీకు డ్రైవర్ ఉంటే డ్రైవర్తో చెప్తారా లేదంటే కూర్చొని ఏడుస్తారా? Yes. And what the driver will do? ఆ డ్రైవర్ ఏం చేస్తాడు? He will drive and then he will go to a bar. ఆ బండి నడిపించుకొని బార్ తీసుకెళ్తాడా? Heltara? No. లేదు. What you say will happen. నీవేం చెప్తావో అదే జరుగుతుంది. Hallelujah. Be careful. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. Your life is an excellent life. మీ జీవితము శ్రేష్టమైన జీవితము. Angels are available for you. మీ కొరకు దూతలు అందుబాటులో ఉన్నాయి. Believe it దానిని నమ్మండి. and make the angels work for you. మీ కొరకు దూతలు పనిచేసేలాగా చేయండి. Will you do that? మీరు అలా చేస్తారా? Will you do that? మీరు అలా చేస్తారా? So how much the angels will do? దూతలు ఎంతవరకు చేయగలవు? To keep you in all your ways. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుతాయి. And no harm will happen to you. ఏ అపాయము నీకు జరగదు. You will be protected. నీవు You భద్రపరచబడతావు. will be kept safe. మీరు సురక్షితముగా ఉంటారు. Thank you, Lord Jesus. ప్రభువైన యేసు మీకు కృతజ్ఞతలు. Thank you, Lord Jesus. ప్రభువైన యేసు మీకు కృతజ్ఞతలు. You know, sometimes you are in business, you want a business deal to happen. కొన్నిసార్లు ఆ వ్యాపారంలో ఆ డీల్ జరగాలని మీరు కోరుకుంటారు. Okay, they come, go, తీసుకో. వారు వచ్చి వెళ్తూ ఉంటారు. Then they will say, here is the money. ఇదిగో ఇక్కడ డబ్బు ఉంది. Then they will pull it back. తర్వాత దాన్ని మళ్ళీ తీసుకుంటారు. Many of you are feeling that, you know. చాలా మంది అది అనుభవం చెందారు కదా. Those who are feeling, those who know that, stand up. అది తెలిసిన వారు లేచి నిలబడండి. That means it is almost coming, but it's not coming to you. దాని అర్థము వచ్చినట్లే ఉంది కానీ మీ వద్దకు అది రాలేదు. I'm going to pray now. ఇప్పుడు నేను ప్రార్థన చేయబోతున్నాను. Tell the angels, దూతలతో చెప్పండి, what is belongs to me. నాకు చెందినది Take me to there. నన్ను అక్కడికి తీసుకువెళ్ళు. Bring it to me. అది నా యొద్దకు తీసుకురా. Thank you, Lord Jesus. ప్రభువైన యేసు మీకు కృతజ్ఞతలు. Father, I thank you for these dear children. తండ్రి ఈ ప్రియమైన పిల్లలను బట్టి మీకు స్తుతులు Let చెల్లిస్తున్నాను. their faith increase in Jesus' name. యేసు నామములో వారి విశ్వాసం అధికమవును Let గాక. everyone have the angelic ministry in their life. వారి జీవితంలో ప్రతి ఒక్కరు దేవుని దూతల పరిచర్యను పొందుకొందురు Let గాక. them live a life of excellence వారు శ్రేష్టమైన జీవితము in జీవించుదురు all గాక. their ways. అన్ని విషయములలో Let them know that the angels take charge. దూతలు ఆ అధికారమును తీసుకుంటాయని వారు Let తెలుసుకుంటారు. them know that they are protected. వారు భద్రపరచబడ్డారని వారు తెలుసుకుంటారు. Let them know that they are prevented from sickness. వారు అనారోగ్యము నుండి భద్రపరచబడ్డారని వారు Let them know తెలుసుకుందురు గాక. that they are prevented from poverty. పేదరికము నుండి వారు భద్రపరచబడ్డారని వారు తెలుసుకొందురు గాక. Every negativities of the devil, they are protected. ప్రతి సాతాను యొక్క వ్యతిరేకతల నుండి వారు భద్రపరచబడ్డారు. They are victorious in Jesus' name. యేసు నామములో వారు విజయవంతులు.